కార్తీక మాసం కావడంతో విశాఖలోని ప్రధాన పర్యాటక కేంద్రాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఇందులో భాగంగా ప్రధాన పర్యాటక కేంద్రం కైలాసగిరి పిక్నిక్లకు వచ్చే వారితో రద్దీగా మారింది. కార్తీక మాసంలో వనభోజనాలకు ప్రత్యేక ఉండడంతో చాలా మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో వచ్చి కైలాసగిరి కొండపై చెట్ల వద్ద ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు. మరికొందరు వనభోజనాల పేరిట పిక్నిక్లకు మేము సైతం అంటూ అన్ని మతస్థులు కూడా రావడంతో పర్యాటక కేంద్రం కైలాసగిరి కొండపై మత సామరస్యం వెల్లవిరిసింది. దీనిపై మరింత సమాచారం మా విబిసి ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి కైలాసగిరి నుండి అందిస్తారు. విశాఖలో పర్యాటక కేంద్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసం చూసుకుంటే మనకి పిక్నిక్ల సందడి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అందులో ప్రధాన ఆకర్షణగా ఉన్నటువంటి ప్రధాన పర్యాటక కేంద్రం ఏదైతే ఉందో కైలాసగిరి. ఈ కైలాసగిరిలో ఎక్కడ ఏ చెట్టు దగ్గర చూసినా కూడా గుంపులుగా గ్రూపులుగా వచ్చి వీళ్ళంతా కూడా పిక్నిక్లు నిర్వహిస్తున్నారు. కుటుంబాలతో వచ్చి వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కైలాసగిరి కొండపైన కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒక కుటుంబం దగ్గర ఉన్నాము. వీళ్ళంతా కూడా 3-4 కుటుంబాలు కలిపి వచ్చి వీళ్ళంతా కూడా పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారి అడుగుదాం వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారా అన్నది. చెప్పండి, ఈ కార్తీక మాసం పిక్నిక్ నడుస్తుంది కదా, సో ప్రత్యేకించి కార్తీక మాసం అనే వచ్చారా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? యాక్చువల్గా కార్తీక మాసంలో పిక్నిక్లు జనరల్గా చేసుకుంటారు కాబట్టి వచ్చాము. అలాగే ఈ టైంలో సండే కదా, ఇప్పుడు అందరం ఫ్రీగా ఉంటాము. నేను, అన్నయ్య, వాళ్ళ తోటల్లుడు, మా వదిన గారు, మా వైఫ్, మా అన్నయ్య, అత్తయ్య గారు, పిల్లలు అందరం కలిసి వచ్చాము. అందరం ఫ్రీగా ఉంటాం కదా సండే అయితే, అందుకని వచ్చాము. ఉదయం హౌస్ అది ఆడుకొని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా కాసేపు అయ్యాక లంచ్ చేసి మళ్ళీ ఆటలు మార్చి కాసేపు పిల్లల్ని ఆడించి పూర్తిగా ముగించుకొని ఈవినింగ్ వెళ్తాం. అలాగే మరో చెప్పండి మేడం, ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చారా మీరు? ఫుడ్ అంతా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీతో అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. అంత స్పేషియస్గా బాగుంటుంది, పిల్లలకి ఆడుకోవడానికి పార్క్స్ అవన్నీ ఉన్నాయనేసి. సో ఇప్పుడు మీరు చూస్తుంటే మీ చేతిలో జల్దీ ఫై ఉన్నట్టుంది. అవును, హౌస్ ఆడుతున్నాం అందరం కలిసి. ఇదేనో ఆట మేడం? ఇది 3rd రౌండ్ అవుతుంది. సో పిక్నిక్ ఎందుకు వెళ్తారో కార్తీక మాసం మీకు ఏమైనా ఐడియా ఉందా? అస్సలు ఐడియా లేదు. చిన్నప్పటి నుంచి తెలిసింది ఒకటే, కార్తీక మాసం అంటే పార్క్ వచ్చి ఎంజాయ్ చేయాలి, ఆడుకోవాలి ఫ్యామిలీతో, ఇది ఒకటే. కైలాసగిరి అంటే బాగా మనకి డిమాండ్ ఉంటుంది కైలాసగిరి. సో ప్రతి చెట్టు కూడా మనకి డిమాండే కదా. మరి ప్లేస్ ఆక్యుపై చేయడానికి మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము మార్నింగ్ 10:30 to 11 మధ్యలో వచ్చాము. వచ్చి ఇక్కడ బాగుంది ప్లేస్, పార్క్ దగ్గరలో ఉంది పిల్లల కోసం అనేసి ఆల్రెడీ ఒక దగ్గరకు వచ్చినాము, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సరే మేడం, మీరు చెప్పండి. ఏం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అందరు ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఒకేసారి ఫ్యామిలీ అంతా కలుసుకున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా ఇలా కలుసుకోవడం? ఎప్పుడు ప్రతి కార్తీక పూర్ణిమకి వస్తుంటాం మేము. చాలా బాగుంది, మాకు చాలా ఎంజాయ్గా ఉంది. ఈ బీచ్ ఇక్కడ అంతా బాగుంటుంది, ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. సో ఇది ఇక్కడ మనం ఒక ఉమ్మడి కుటుంబాలు కలిపి ఇక్కడ వచ్చి వీళ్ళు పిక్నిక్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరో టీం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. వీళ్ళంతా కూడా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా మనకి అనిపిస్తోంది. సో వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా విశాఖ నుంచే వచ్చారా లేకపోతే ఇంకా ఏ ప్రాంతాల నుంచి వచ్చారో అడిగి తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి మేడం, ఇక్కడ మరిపాలెం. అంటే కార్తీక మాసం పిక్నిక్గా వచ్చారా లేకపోతే మామూలుగా వచ్చారా? మామూలు ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ చేయడం మేడం. అవును మేడం, చాలా బాగా అనిపిస్తుంది మేడం. కుటుంబం అందరితో వచ్చిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మ్యామ్. ఫ్యామిలీతో చాలా టైం స్పెండ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అనిపించింది. అంతే, ఇంకెక్కడ బాగాలేదా? అంటే బాగానే ఉంటుంది కానీ ఫ్యామిలీ అందరం ఒకేసారి రావడానికి అవ్వదు కదా. ఒకళ్ళు జాబ్లో ఉంటారు, చదువుకోవడానికి అందరూ బిజీ అయిపోతారు. సో ఒకే దగ్గర అందరూ కలిస్తే ఆ ఎంజాయ్మెంటే వేరు. మేడం, మీరు చెప్పండి. అంటే కార్తీక మాసం కూడా తోడైంది కదా మనకి ఈసారి. సో మీకు ఏమనిపిస్తుంది? మేడం, అది ఒక రీజన్ ఏంటంటే చాలామంది కనిపిస్తారు కాబట్టి కార్తీక మాసాలు అయితే అంత ఫుల్గా ఉంటుంది. మామూలు టైం అయితే ఎవరు ఉండరు. సో ఈ టైంలో అయితే ఎక్కువ మంది ఉంటారు, కొంచెం మాకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుందని చెప్పేసి వీ ప్లాన్ అనమాట. మిమ్మల్ని చూస్తే కమ్యూనల్ హార్మనీ కనిపిస్తుంది, మత సామరస్యానికి ప్రతి. నిజమేనండి, అవునండి. అన్ని మా పండుగలు మావే, వాళ్ళ పండుగలు మావే, మా పండుగలు మావే, అదే కదా, సేమ్ అంతే. అలాగే మరో మహిళను కూడా
కదిపే ప్రయత్నం చేద్దాము. ఆ మేడం ఏమంటారో. మేడం చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ టైం గురించి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం, లాస్ట్కి ఈరోజు కుదిరింది. చాలా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు, కానీ ఈరోజు ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాం. పిక్నిక్ స్పాట్ ఉంది, ఇదే మాకు బెస్ట్ అని వచ్చేస్తామండి. అన్నీ ప్రిపేర్ చేసుకుంటే అన్నీ ఇంట్లో నుంచే, హోమ్ ఫుడ్డేనండి, బయట నుంచే. ముందు హెల్త్ కాన్షియస్ మన సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు, అత్తయ్య మామయ్య గారు, వాళ్ళ నుంచి 4 బ్రదర్స్ వీళ్ళు, 4 తోటికోళ్ళు, మేము అందరు కలిసి వచ్చాం పిల్లలతో. చాలా హ్యాపీ. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కలుసుకునే అవకాశం వచ్చింది. ఎస్ అండి, చాలా హ్యాపీగా ఉంది. సరే మరో చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేమంటే అతను మా మామయ్య గారు అత్తయ్య గారు చాలా రోజులు బట్టి మేము పిక్నిక్ వద్దామని అనుకుంటున్నాను, అలాగా డిసప్పాయింట్ అయిపోయి ఒక్కొక్కరు రాలేకపోతున్నారు. ఈరోజు అందరూ కలిసాం, చాలా ఎంజాయ్ చేద్దామని అందరూ కలిసి వచ్చాం. చాలా బాగుంది, హ్యాపీగా. సరే నువ్వు మాట్లాడతామా, ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? బాగానే ఎంజాయ్ చేస్తాను. ఏమైనా ఆడుకున్నావా లేదా? ఆడతాం అంటే హౌసే ఆడతాం. సో ఇది మనకి ఇక్కడ కైలాసగిరి కొండ మీద కనిపిస్తున్నటువంటి ఒక సందడి. ఇది మతాలకు అతీతంగా కూడా ఈ కార్తీక మాసంలో పిక్నిక్ సందడి కనిపిస్తోంది. సో అక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళంతా కూడా. చెప్పండి అమ్మా, మీరు పిక్నిక్ వచ్చారా, ఎలా రాగలిగారు ఈ కొండ మీదకి? కొండ మీదకి ఎలా వచ్చారు మీరు? మేము సరదాగా వచ్చేసామండి, కారు మీద వచ్చాము. మేమందరం, నాకు 4 పిల్లలు, 4 కోడళ్ళు, మనవలు, మా ఆయన, నేను, అందరూ సంతోషంగా సరదాగా వచ్చాం. సో కార్తీక మాసం పిక్నిక్ కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం అంతే. ఇదే అందరూ ఒకటే, అదే విధి మతమేం లేదు, సరదాగా రావడం మా సంతోషం. ఎక్సలెంట్ మేడం. సో ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి మరోసారి నిర్ధారణ చేసుకుంది విశాఖ. ఇక్కడ మతాలకు అతీతంగా కూడా ఈ కార్తీక మాసాన పిక్నిక్కి వచ్చి వీళ్ళంతా కూడా అందరితో కలిసి వీళ్ళు కూడా పిక్నిక్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరికి వారు కుటుంబాలతో ఒకే చోట కుటుంబాలన్నీ కూడా కలిసి ఉన్నటువంటి కలుసుకునేటువంటి అవకాశం కూడా ఈ పిక్నిక్లు కల్పిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. విశాఖ కైలాసగిరి నుండి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ.